హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అసలు ఆయిలే వాడకుండా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడము దాని ప్రాసెస్ ఏంటనేది నేను వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ నేను వచ్చేసి కొన్ని ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా పొట్టు తీసేసి వాటర్లో వేసుకున్నాను. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కట్ చేసేటప్పుడు కూడా కళ్ళు అనేది మండవండి. సో ఇప్పుడు మనం సన్నగా దీన్ని తరుక్కుందాము, కట్ చేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది దమ్ చికెన్ వండుకోవడానికి, కర్రీస్కి కానీ బిర్యానీస్కి కానీ చాలా యూజ్ అవుతుందండి మనకు. ఇలా మనం ఒకటేసారి కొన్ని ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు అండి. సో ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా లెంతీ ప్రాసెస్ అది. అలాగే మనకు ఆయిల్ కూడా చాలా పడుతుందండి. నేనైతే వితౌట్ ఆయిల్ ఎలా చేయాలనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను కట్ చేసి ఆనియన్స్ ఇన్ని కోసుకున్నానండి. సో సన్నగా తరుక్కోవాలి. దీన్ని కొంచెం మనం ఇలా కలుపుకుందాము, ఎందుకంటే ఏవైతే ఆనియన్స్ అన్నీ ఇట్లా కట్ చేసి అతుక్కుపోయి ఉంటాయో విడిగా అవుతాయి. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆనియన్స్ మీద. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుంది మనకు. వేసుకొని ఇలా ఆయిల్ అనేది ఆనియన్స్కి పట్టుకునేలాగా కలుపుకుందాం మనం మంచిగా. సో ఇది ఎయిర్ ఫ్రైయర్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆనియన్స్ అనేది ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను ముందుగా కట్ చేసుకొని ఆయిల్ కలిపి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను దీంట్లో. ఇది ఎయిర్ ఫ్రైయర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అరౌండ్ మనకు 2500 to 3000 లోపు వచ్చేస్తుంది. ఇది యూస్ చేయడానికి కూడా మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ దీని మాన్యువల్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మనకు. సో ఇది మీరు పర్చేస్ చేసుకోండి, కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కానీ మనం సమోసాస్ కానీ ఏదైనా మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. సో వితౌట్ ఆయిల్ మనం ఏది స్నాక్స్ ప్రిపేర్ చేసినా కూడా అది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్తీ అండి. ఇప్పుడు దీని లోపల పెట్టేసుకుందాము. సో నేను ఇప్పుడు ప్లగ్ ఆన్ చేశానండి, పవర్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇక్కడ 185 ఉంది బై డిఫాల్ట్గా. సో మనం 190 పెట్టుకుందామండి. టైమర్ వచ్చేసి 20 minutes పెట్టుకుందాము. అండ్ మనకు ఇది 190 పెట్టుకుందాము. సో టైమర్ 20 minutes పెట్టుకొని 190 పెట్టుకున్నానండి హీట్ అనేది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో మనం మధ్యలో అది ఎలా ఫ్రై అవుతుంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకుందాము. ఫైవ్ మినిట్స్కి ఒకసారి మధ్యలో ఇలా తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇది మాడిపోకుండా ఉంటుంది. అలాగే మనం ఈవెన్గా కూడా చేసుకోవాలి, కింది మీదికి అలా అనుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. నేను చెప్పిన టెంపరేచర్ టైం అనే కాదండి, మీరు మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇంకా టెంపరేచర్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి, లేదు మాడిపోతున్నాయి అంటే తగ్గించుకోండి. అండ్ 20 minutes కూడా సరిపోదంటే కూడా మీరు టెంపరేచర్ ఒక్కొక్కసారి పెంచుకోవచ్చు అండి, టైమర్ కూడా పెంచుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీగా వచ్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా ఇలా సౌండ్ కూడా వినండి, ఎంత చక్కగా కరకరలా వస్తున్నాయో ఆనియన్స్. సో ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఒక బౌల్కి ఒక ప్లేట్కి సర్వ్ చేసేసుకుందాం మనము. ఇలా వైట్ ఉన్న ఆనియన్స్ కూడా మనం బయటికి తీసాక కొంచెం కలర్ వచ్చేస్తాయండి. ఎక్కువసేపు కూడా మీరు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టకండి, మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా అయితే సరిపోతుందండి. సో అంతే ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయే ఆనియన్స్ చాలా తక్కువ టైంలోనే. మనం ఊరికే అక్కడ ఉండి కూడా చూడనక్కర్లేదండి, పెట్టిన టైమర్ టెంపరేచర్తోనే అవే ఫ్రై అయిపోయాయి. నేను ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లింక్ త్రూ పర్చేస్ చేసుకోండి, మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మళ్ళీ వీడియోస్ని చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.